వక్కంతం సూర్యనారాయణరావు గారు, శ్రీ ఆనంద సాయి స్వామి వారు. ఆనంద సాయి స్వామి వారి పేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈనాడు పేపర్ చూడగానే దాదాపు అంతర్యామిలో కొన్ని వందల వ్యాసాలు, 300 వ్యాసాలు రాశారు. అతి తేలికైనటువంటి భాషలో ఆధ్యాత్మికత మీద చాలా చక్కని సందేశాన్ని ఇస్తూ, నిన్న కూడా వచ్చింది వారిది మనస్సును గురించి అనుకుంటాను, ఇచ్చారన్న, చాలా అద్భుతంగా ఉంది. వారు తప్పకుండా అందరూ కట్ చేసి పెట్టుకుంటారు ఆనంద సాయి స్వామి గారి వ్యాసాలు. అలాగే సాయిబాబా మీద అనేక గ్రంథాలు రాశారు. మన దగ్గర పారాయణ చేసుకోవడానికి ఒక గ్రంథాన్ని రచించి మన ధర్మపురి క్షేత్రాన్ని కూడా వారు ఆవిష్కరించడం జరిగింది. జీవ లక్ష్మణ్ పేరిట వారు ఎన్నో నవలలు కూడా రాశారు. అలా రాసినటువంటి నవలలలో మానస సరోవరం అనేటటువంటి గ్రంథానికి ఉత్తమ నవలా రచయితగా వారిని నేను 2 సంవత్సరాల క్రిందటనే వారిని సెలెక్ట్ చేసుకుని ప్రకటించుకోవడం జరిగింది. ఇక అలాగే శ్రీ వక్కంతం సూర్యనారాయణరావు గారు, ఇది వారు రాసినటువంటి కథలు ఎన్నెన్నో, ప్రతిదీ కూడా మనల్ని ఆలోచింపచేసే రచనలు చాలా ఉన్నాయి. అవన్నీ శ్రీదేవి దగ్గర లిస్ట్ అంతా ఉంది. ఎందుకంటే ముందుగా ఇది నేను ఎందుకు అన్నానేది కనుక నేను చెప్పకపోతే ఈ కార్యక్రమానికి సంపూర్ణత ఉండదు, కాబట్టి నేను వచ్చి మాట్లాడవలసి వచ్చింది. అయితే వక్కంతం సూర్యనారాయణరావు గారు రచించినటువంటి ఒక కథ నాకు బాగా నచ్చి దాదాపు కొన్ని 100 సభలలో చెప్పుకుంటాను ఆ కథన గురించి. ఆ కథ బాగా జాగ్రత్తగా వినండి మీరు. ఆ కథ సారాంశం మాత్రమే చెప్తాను. ఏమిటంటే ఆ కథ తెలుగు వేలుపు. ఎవరు తెలుగు వేలుపు చెప్పండి మీరు? తెలుగు వాళ్ళందరూ ఆరాధించే దైవం ఎవరు? పైన ఉన్నాడు, చూస్తున్నారు, పైకి చూస్తారే, పేరు చెప్పరే, వెంకటేశ్వర స్వామి. ఆయన కథను ఎంత గమ్మత్తుగా రాశారంటే హృదయానికి హత్తుకుంది నాకు. స్వామి పవళింపు సేవ అయిపోయిన తర్వాత రోజు తిరుచానూరుకి వెళ్ళి పద్మావతీ దేవిని కలుసుకుంటాడట ఆయన. అలా కలుసుకుంటానికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఎక్కడి నుంచో మహతి వాయించుకుంటూ నారద మహర్షి ఎదురుపడ్డాడు వెంకటేశ్వర స్వామికి. స్వామి నాకు ఒక డౌట్ ఉంది స్వామి, అది కొంచెం మీరు త్వరగా నాకు కొంచెం ఇచ్చేయగలరా అంటాడు. ఏమిట్రా బాబు, పురుడు పడ్డాడు ఈయన, పద్మావతి దగ్గర వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏమో ఆ వెన్నెల బొమ్మ అలుగుతుంది, తెల్లారిపాటికి రాకపోతే సుప్రభాతంలో పండితులు అలుగుతారు, ఇప్పుడు వచ్చి పడ్డాడు ఏమిట్రా అని చెప్పి ఆయన లోపల గొనుక్కుంటున్నాడట స్వామి. స్వామి ప్లీజ్ స్వామి, చాలా కాలం నుంచి సస్పెన్స్ చచ్చిపోతున్నాను, అదేమిటో చెప్పండి స్వామి. అది ఏమిటయ్యా నీ డౌట్ ఎంత తొందరగా చెప్పు అన్నాడు. ఏం లేదు స్వామి, ఆనాడు భృగు మహర్షి మీ గుండెలు కాదయ్యా, అవును కానీ అన్నట్టుగా పాపం డౌట్గా చెప్పాడు. తలగొక్కుంటూ వెంకటేశ్వర స్వామి చెప్పలేదు. మరి భక్తుల కోసమా? భక్తుల కోసం కూడా అవును కానీ అన్నాడు. మరి పద్మావతీదేవి కోసము కాకుండా, మరి భక్తుల కోసము కాకుండా, మరి ఎవరి కోసం అయ్యా అన్నట్ట. నేను సూక్ష్మంగా చెప్తున్న సమయం చాలా గమ్మత్తుగా రాశారు. ఎవరి కోసం అంటే అప్పుడు ఎవరి కోసమో చెప్పనా? తెలుగు భాష కోసం. తెలుగు భాష కోసమా? అవునయ్యా. అందులో ఉన్నటువంటి పద్యం కొండంత అద్భుతమైన ఒక 400 పేజీలు రాసిన గ్రంథాన్ని 4 వాక్యాల పద్యాలలో వివరించగలిగినటువంటి ఘనత ఒక తెలుగు వారికే ఉంది కదయ్యా. అందుకని తెలుగు అంటే నాకు ఇష్టం. అందులో ఉన్న శ్రీకారం అనే అలంకారం ఏదైతే ఉన్నదో అదంటే మరీ సత్యంత ఇష్టమయ్యా. అందుకే నేను శ్రీనివాసుడయ్యాడు, శ్రీనిలయం అయ్యింది. చూసారా, అటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కథను తెలుగు వేలుపుగా, తెలుగు భాష అంటే ఆయనకి ఇష్టం కాబట్టి 3200 యొక్క కృతులు అన్నమాచార్యతో తనకు తానులో నుంచి సృష్టించుకుని అన్నమాచార్యని 3200 కీర్తనలు రాయించుకుని మరి ఆనందపడ్డాడు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? వెంకటేశ్వర స్వామికి మనం ఇవ్వవలసిన తలనీలాలు కాదు, ఆయన హుండీలు వేసే డబ్బులు కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా అందరం తెలుగు పద్యం చెబితే అందరూ మా గట్టి కృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకున్న పిల్లల్లాగా ఒక తెలుగు పద్యాన్ని కనుక వెంకటేశ్వర స్వామి దగ్గర ఈశానాం జగతోస్త వెంకటపతే విష్ణుం పరాం ప్రేయసిమని చక్కగా చదువుతారే, ఆ తెలుగు నేర్చుకుని కనుక ఒక్కసారి చెప్తే ఆయన వరాలు ఇస్తాడు. కానీ మనం దొంగతనాలు చేసి నీకు 50 నాకు 50 అని చెప్పి ఆయనకు కూడా లంచాలు ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయన ఏమీ కూడా మనల్ని అనుగ్రహించడు. తెలుగు భాషను నేర్చుకున్న వాళ్ళని, తెలుగు పద్యాలు నేర్చుకున్న వాళ్ళని, తెలుగు అంటే మాతృభాషని ప్రేమించే వాళ్ళని మాత్రమే వెంకటేశ్వరుడు ఇష్టపడతాడని నాకు అనిపించింది వక్కంతం గారు రాసినటువంటి ఆ కథన గురించి. అందుకని ఆ కథను ఎన్నుకున్నాను. నేను మంచి కథనే ఎన్నుకున్నానా? కరెక్ట్గా ఆయనకు పురస్కారం ఇవ్వాల్సిందే కదా. తర్వాత రావలసిన వ్యక్తి శ్రీ కృష్ణేశ్వరరావు గారు. వారికి కూడా వారి యొక్క సంపద అనే ఒక నాటికని కూడా నేను ఎంపిక చేసుకున్నాను. ఆ నాటికని ఎంపిక చేసుకోవడానికి కూడా కారణం ఏమిటంటే, ఒకసారి మేము భారతీయం తరపున రవీంద్ర భారతిలో ఒక నాటికను మేము ప్రదర్శింపజేశాం. ఆ నాటిక యొక్క సారాంశం ఏమిటంటే, ఆధునిక యువతలు ఇక్కడ అందరూ ఉంటే వినండి బాగా. ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, అందులో ఉన్నటువంటి ఆ కుర్రవాడు
ప్రతిరోజు ఆఫీస్ నుంచి వచ్చి అమ్మ పక్కలో కూర్చుని, అమ్మ మందు వేసుకున్నావా, అన్నం తిన్నావా, రా కాసేపు బాల్కనీలో కూర్చో, కాసేపు సేద తీరుదుగారా అని ఆఫీసు నుంచి రాగానే అమ్మను పట్టించుకోవడం, అమ్మను ప్రేమగా చూసుకోవడం చూసి అప్పుడే పెళ్ళైనటువంటి కొత్తగా వచ్చినటువంటి అతని భార్య ఇది సహించలేక రోజు తిడుతూ అతను చెప్పుతూ ఉంటుంది. ఒకరోజు నీ అమ్మాయి నాన్నగారు వచ్చారు. చూడు నాన్న, పద్దాకా ముసల్దాని గొడవ తప్ప ఇంకో గొడవ పట్టించుకోవడం లేదు, నన్ను కాసేపు సినిమాకి తీసుకెళ్ళి, ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది విడుదలై తీసుకెళ్ళొచ్చు కదా, అదేదో బెల్లా నాయక్ ఏదో నాయక్ వచ్చింది తీసుకెళ్ళొచ్చు కదా, ఊ అంటావు అనే పాటలు వస్తున్నాయి కదా, వాటికి తీసుకెళ్ళొచ్చు కదా, ఇదిగో చూడు నాన్న మాట్లాడితే ఈ ముసల్దాని గొడవేనని కంప్లైంట్ చేసింది వాళ్ళ నాన్నగారికి. ఇది విన్నాడు రోజు, ఏంట్రా ఈ ముసల్దాని గొడవ తప్ప మా అమ్మాయిని గురించి పట్టించుకోవాలి. అప్పుడు వెంటనే అతను అంటాడు, మావయ్య 3 రోజుల నుంచి వింటున్నాను, నువ్వు వచ్చావు, ఈ ముసల్లి 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 అని గొడుగుతున్నావే, ఈ ముసల్లి అంటున్నావు ఎవరనుకుంటున్నావు మావయ్య? మా అమ్మ అంటే ఎవరనుకున్నావు మావయ్య? అమ్మ అంటే ఎవరనుకున్నావు? నాకు తల దువ్వుకోవడం నేర్పింది, ముక్కు తుడుచుకోవటం ఎలాగో నేర్పింది, ముక్కు చీముడు చీదుకోవటం ఎలాగో నేర్పింది, తల దువ్వుకోవటం ఎలాగో నేర్పింది, నవ్వడం నేర్పింది, నడవడం నేర్పింది మావయ్య, నడక నేర్పింది మావయ్య. ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా అమ్మే కదా మావయ్య నేర్పేది. అమ్మంటే ఎవరనుకున్నావు మావయ్య? అమ్మంటే భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టింది, పాతాళాన్ని శోధించింది, అంతరిక్షాన్ని శోధించింది, రేడియోని కనిపెట్టింది. ఇదేమిటో ఇవన్నీ ఎప్పుడు మీ అమ్మ కనిపెట్టిందిరా అని చెప్తున్నాడు. అవును మావయ్య, గెలీలియోని కనిది అమ్మ కాదా, న్యూటన్ కనిది అమ్మ కాదా, ఆదిశంకరాచార్యుడిని కనిది అమ్మ కాదా, మహమ్మద్ ప్రవక్తను కనిది అమ్మ కాదా, జీసస్ క్రైస్ట్ని కనిది అమ్మ కాదా? అమ్మంటే ఎవరు? అమ్మంటే సంపద, అమ్మంటే భగవద్గీత, అమ్మంటే బైబిల్, అమ్మంటే ఖురాన్, అమ్మంటే సంపద. రాబోయే తరానికి కావలసిన విజ్ఞానాన్ని అందించడానికి తన గర్భంలో ఇమిడ్చుకున్న, తన బిడ్డ రూపంలో ఇమిడ్చుకున్నటువంటి సృష్టికర్త అమ్మంటే సంపద. నడవలేని తల్లిని నడిపించడానికి పూర్ణానదిని దాటించిన ఆదిశంకరుడు పుట్టిన గడ్డ మామయ్య ఇది. సిరిమల్ల చెట్టు కింద చినబోయిన లక్ష్మమ్మ చినబోయిన వెందుకమ్మ అని ఆధునిక గద్దర్ పాడిన గడ్డ కూడా ఇదే మావయ్య. వాళ్ళ యుధాలు వేరైనా నిజమన్నది అమ్మ, అమ్మంటే సంపద. ఈ కథను, ఈ నాటికని కూడా నేను ఎంచుకున్నాను. మంచి కథనే ఎంచుకున్నానా, మంచి నాటికనే ఎంచుకున్నామా మనం? కానీ తెనాలిలో ఏదో కార్యక్రమంలో ఆయన హెల్డప్ అయిపోయి ఈరోజు కృష్ణేశ్వరరావు గారు ఇక్కడికి రాలేకపోయారు. వారికి ఇక్కడి నుంచే మీ యొక్క కరతాళ ధ్వనులు కూడా వారికి ఆశీస్సులుగా వెళ్ళాలని నేను కోరుకుంటూ, అలాగే ఆనంద సాయి స్వామి వారి గురించి కూడా మీకు చెప్పాను కదా, మానస సరోవరం. వారు చాలా పుస్తకాలు రాశారు. మానస సరోవరం అనేది మనకి ఎక్కడో మనం అనుకుంటాం, మామూలుగా టిబెట్ దాటి వెళ్తాం ప్రయాణాలు. అసలు మానస సరోవరం అనేది మనలోనే ఉన్నది. ఈ బురుకిటి మధ్యలో, ఈ మధ్యన త్రివేణి సంగమం, ఎక్కడైతే మనం ఆజ్ఞాచక్రం దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకుంటామో అదే మానస సరోవరం. ఇడాపింగళ సుషుమ్నా నాడులు కలిసేటటువంటిది. అటువంటి మానస సరోవరం గురించి అద్భుతమైనటువంటి ఒక నవల రచించినటువంటి ఆనంద సాయి స్వామి గారి యొక్క నవలని కూడా ఉత్తమ నవల రచయితగా నేను ఎంపిక చేసుకోవడం జరిగింది. అట్లాంటి విషయాలు ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టుగా చాలా చక్కని విషయాలని ఎంతో అద్భుతంగా చెప్పే ఆనంద సాయి స్వామి గారిని ఆ నవల రచయితగా ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు వారికి మన ముఖ్య అతిథి శ్రీ పివి రావు గారు, అలాగే డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, వారి ముగ్గురిని కూడా శాలువాతో మనం ఏదైతే అనుకుంటున్నామో పురస్కారంతో వారిని సత్కరించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు శ్రీదేవి శ్రీ పివి రావు గారిని సత్కరించవలసిందిగా కోరుతూ, శ్రీ ఆనంద సాయి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. పొట్నూరు ఆనంద సాయి జగన్నాథ్ గారు ఆధ్యాత్మిక గురువు, వ్యాసకర్త, సాహితీవేత్త. శ్రీ ఆనంద సాయి గారు అందరికీ సురపరిచితులు. వారు ఈనాడు అంతర్యామిలో 300కు పైగా వ్యాసాలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ సంచికలో వారి కథ ప్రచురణకు అవకాశం లభించిన గొప్ప రచయిత. శ్రీ ఆనంద సాయి గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA అవార్డును కూడా వారు అందుకున్నారు. ఇంకా UK ఆర్ట్స్ అవార్డును కూడా వారికి ఇచ్చి సత్కరించారు. ఇంకా చాలా పురస్కారాలు పొందారు. వారి వ్యాసలకు కథలకు GU లక్ష్మణ్ ఆనంద సాయి స్వామి ఆనంద సాయి అనే కలం పేరుతో వారు చాలా ప్రసిద్ధులు. వారి కథలు హిందీ, ఇంగ్లీష్, కన్నడలో అనువదించి కూడా ప్రచురించారు. మానస సరోవర్ అనే తెలుగు నవలకి ఈరోజు పురస్కారం అందజేస్తున్నారు విధాత్రి ఫౌండేషన్ వారు. వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు సదా కలగాలని కోరుకుంటూ అందరినీ కూడా గట్టిగా కరతలాభిములతో మా అమ్మవారి ఆశీర్వచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు శ్రీ వక్కంతం గారిని కూడా సత్కరించవలసిందిగా PV రావు గారిని, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా కోరుకుంటున్నాను. శ్రీ వక్కంతం సూర్యనారాయణ గారు చిత్తూరు జిల్లా అరికెల గ్రామంలో శ్రీ సుబ్బలక్ష్మమ్మ మరియు వరదయ్య గారుల కుమారులు. శ్రీ సూర్యనారాయణ గారు ప్రముఖ సాహితీవేత్త, సాహితీ సేవకు అంకితమైన వారు కథానికలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, నాటకాలు, పద్య నాటకాలు, హరికథలు, అనువాద రచనలు లాంటి సాహిత్యాలలో గట్టి పటిమ కలిగిన వారు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచురణకర్తగా అనేక కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేసి ఆ గ్రంథాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ధార్మిక ప్రచురితమయ్యాయి. శ్రీ సూర్యనారాయణ గారికి సాహితీ రంగంలో మనస్విని ఆత్రేయ పురస్కారం, కుప్పం రెడ్డమ్మ గారి సాహితీ పురస్కారం లభించింది. అలాగే సోమేశ్వర సాహితీ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణనంది అవార్డుకు గ్రహీత, NTR విజ్ఞాన ట్రస్ట్ పురస్కారం లాంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న గొప్ప సాహితీ. ముఖ్య అతిథి రావు గారు, డాక్టర్ రాఘవేంద్రరావు గారు ప్రేమతో తానా మొదటి అధ్యక్షుల్ని నేను చూస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ సార్. తర్వాత ఆయన చూస్తుంటేనే చాలా నాకు హ్యాపీగా ఉంది. మన వక్కంతం సూర్యనారాయణ గారు అంటే మా ఇద్దరం బ్రదర్స్ లాంటి వాళ్ళు అనమాట. అది అయ్యా గట్టి బాల సాహిత్యమా, గట్టి కృష్ణ గారు బాల చైతన్యం అనేది గొప్ప పదం అండి. చైతన్యం చాలా గొప్ప పదం. మనం రాత్రి నిద్రపోతాం, మేల్కొంటే ఇక్కడ ఉంటాం. ఇక్కడ మేల్కొంటే మనం సూపర్ కాన్షియస్ స్టేట్కి వెళ్తాం. అంటే అది అత్యద్భుతమైన స్థితి. యోగులు, ఋషులు, సంతులు, ప్రవక్తలు మాత్రమే వాళ్ళు నిరామయము అయిన హద్దుల్లేని అనంత చైతన్యాన్ని ఆనందిస్తూ ఉంటారు. ఈ ఆనందానికి మనకి దక్కించిన ఆ అమ్మకి, ఈ అమ్మకి మనం అందరం ఒక్కసారి జేజేలు పలకాలి. శరీరాన్ని అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు తాకుతాయి. హృదయాన్ని కవిత్వము, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు తాకుతాయి. ఆత్మని తాకేది ఒక ఆధ్యాత్మికత మాత్రమే. ఆ ఆధ్యాత్మికత అనేది ఒక వరం, అందరి దగ్గర ఉండదు. అన్నమయ్య, త్యాగయ్య, కబీర్, భక్త పోతన అట్లాంటి మహానుభావులు ఈరోజు స్మరించుకుంటే మనకి చాలా ఆనందం కలుగుతుంది. వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటాయన్నమాట. నేను ఇందాక అమ్మ గురించి చెప్పింది. అమ్మ అంటే స్త్రీ, ఆదిపరాశక్తి, జగదాంబ, త్రిపురాంబిక. అంబిక అని ఒక అమ్మాయి గురించి చదివాను. బహుశా మీరు కూడా చదివి ఉంటారు. వసుంధర 2 రోజుల ముందు వచ్చింది. మీకు మళ్ళీ గుర్తు చేస్తాను. అంటే స్త్రీ ఎలా ఉంటుంది, స్త్రీ పట్టుదల, శక్తి ఎలా ఉంటుంది అన్నది. నువ్వు 10వ తరగతి కూడా పాస్ అవ్వలేవు, నువ్వు IAS ఎలా అవుతావు అని అన్నారు. అది శీర్షిక ఆమెతో. ఆమె తన భర్త కానిస్టేబుల్ చూసింది. తన భర్త సెల్యూట్ చేస్తుంటే మీకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా మీరు అట్లా సెల్యూట్ చేస్తున్నారు అని అంది. అంటే వాళ్ళు ఎవరు అనుకున్నావే, DGP పెద్ద పెద్ద అధికారులు వాళ్ళకి తప్పనిసరిగా నేను సెల్యూట్ చేయాలి అంది. నేను కూడా ఆ స్థాయిలో ఉంటే నాకు సెల్యూట్ చేస్తారా అంది. తప్పకుండా చేస్తాను అన్న తర్వాత వచ్చి నవ్వాడు. నవ్వి, నువ్వు 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు కదా,
నువ్వు ఆ స్థాయికి ఎలా వస్తావు? ఏ విధంగా నేను ఆ స్థాయికి వెళ్ళాలి ఆలోచన, సంకల్పం ఆవిడని వదిలిపెట్టలా. ఏం చేసిందంటే 10th క్లాస్ ప్రైవేట్గానే చదివింది. 500కి 480. 10th అయిపోలేదమ్మా, ఇంటర్మీడియట్ కూడా ఆ స్థాయిలో ఆ స్థాయికి వచ్చింది. తర్వాత బిఏ ప్రైవేట్ని కట్టింది, బిఏ కూడా మంచి మార్కులతో. తమిళం తప్ప ఇంకొకటి రాదు, ఇంకొక భాష తెలియదు. తర్వాత నన్ను ఏమండి ఐఏఎస్ కోచింగ్కి అకాడమీలో చేర్పిస్తారా అంది. తప్పకుండా చేర్పిస్తానని తీసుకెళ్ళి ఆయన దిండుగల్ దగ్గర ఒక అకాడమీలో చేర్పించాడు. పిల్లల్ని వదిలిపెట్టేసింది, భర్తను వదిలిపెట్టేసింది. ఇదంతా ఈనాడులో వచ్చిందండి, ఆర్టికల్ నా దగ్గర ఉందో మీకు ఇస్తాను. వదిలిపెట్టేసి కోచింగ్ తీసుకుంది. ఐఏఎస్ ప్రిలిమినరీకి వెళ్ళింది. తర్వాత మొదటి ప్రయత్నంలో రెండో ప్రయత్నం కూడా చేసింది. అది మెయిన్స్ దాకా వెళ్ళింది, ఇంటర్వ్యూ దగ్గర పోయింది. అప్పుడు భర్త, ఎందుకు నువ్వు, పిల్లలు కూడా నిన్ను మిస్ అవుతున్నారు, దయచేసి నువ్వు వచ్చేయొచ్చు కదా, ఇక్కడ ఉండొచ్చు అంటే, లేదండి ఒక్క అవకాశం ఇవ్వండి, దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మూడో ప్రయత్నంలో భారతదేశంలో ఐఏఎస్లో 111వ ర్యాంకులు ఆమె పేరు అంబిక సాధించి తమిళం మాత్రమే ఆమె ఏం చేసిందంటే, ఈ పిల్లలు మిస్సింగ్ కేసులో ఆ ర్యాకెట్ మొత్తం ఫస్ట్ క్రెడిట్. తర్వాత రెండోది చైన్ స్నాచింగ్ చేస్తూ ఉంటే ఆ ర్యాకెట్ను కూడా దాంతో మహారాష్ట్రలో అత్యుత్తమ పోలీస్ పథకం ఏదైతే ఉందో దాన్ని ఆమె పొందింది. దాని గురించి ఈనాడులో పెద్ద స్టోరీ ఇచ్చారు. మీరు బహుశా 2-3 రోజుల క్రితమే ఒకసారి మీరు చదవండి. అటువంటి మూర్తులు ఉన్నారు ఈ భూమి మీద. అందులో మనం అట్లాంటి వాళ్ళకి ఆ విధంగా ఆమె నేను వెళ్ళానండి. ఓకే, మీ వయసు ఎంత? 92 సంవత్సరాలు. కాబట్టి 92 సంవత్సరాలు కార్ డ్రైవింగ్ చేస్తారా? మన దాంట్లో 60-70 ఏళ్ళ తర్వాత కార్ డ్రైవింగ్ మానేస్తారు. బట్ 92 ఇయర్స్ అప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ అంత స్పీడ్గా సిగ్నల్ దాటి వెళ్ళడంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు. ఎవరు? క్యాప్రియో. అడిగితే, సార్ నేను తప్పించుకోలేదు సార్, ఆ పరిస్థితిలో నేను అలా చేయాల్సి వచ్చింది అన్నాడు. ఏం చేశారండి, ఎందుకు వెళ్ళారండి అలాగా అంటే, నా కొడుక్కి రక్తం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలండి, ఆ బ్లడ్ పట్టుకొని వెళ్తున్నాను, అందుకే నేను సిగ్నల్ దాటి వెళ్ళిపోయానండి. మీ కొడుకు ఎవరు అంటే కొడుకు పేరు చెప్పండి. మీ కొడుకు వయసు ఎంత అంటే 62 సంవత్సరాలండి. ఈయన వయసు ఎంత? 92 సంవత్సరాలు. 62 సంవత్సరాల కొడుకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎందుకు అన్నాడు. నా కొడుక్కి క్యాన్సర్ అండి, హాస్పిటల్లో ఉన్నాడండి, తన కోసం బ్లడ్ కారులో పెట్టుకొని ట్రాన్స్ఫ్యూజన్కి నేను వెళ్తూ ఉంటానండి. 92 ఇయర్స్లో మీరు కార్ డ్రైవ్ చేస్తూ మీ కొడుక్కి రక్తం పట్టుకొని వెళ్తున్నారా? ఇలాగే చేస్తూ ఉంటాను. ఇలాగే చేస్తానండి, దాంట్లో ఏమి ఐ కెన్ డ్రైవ్ అని అన్నాడు. డ్రైవ్ చేసుకొని వెళ్ళారు అని అన్నాడు. నిజానికి చట్ట ప్రకారం అది తప్పు, కానీ ఆయన చేసింది 92 ఏళ్లలో కొడుకు క్యాన్సర్తో సఫర్ అవుతుంటే అక్కడికి బ్లడ్ తీసుకొని వెళ్ళడం అనే ఒక ఉదాత్తమైన గొప్ప సంఘటన. అత్యద్భుతం కదండి. మీరే తప్పు చేయలేదు, మీకే ఫైన్ లేదు, ఏమీ లేదు, మీరు చాలా గొప్ప పని చేశారని తిరిగి ఆ జడ్జి గారని దండం పెట్టారండి. అటువంటి మహానుభావులు ఉంటారు, అలా ఉండాలండి. ఈ 2 విషయాలు చెప్తామని, ఇంకా మిగతా చాలా ఉంటాయి, చాలా సందర్భాలు మనం ముచ్చటించుకోవచ్చు. కానీ ఈ వేదిక బాగుంది. నేను రోజు మాట్లాడుతున్నాను. నిన్న పెద్ద సభ, రాత్రి 10 వరకు మాట్లాడాల్సి, యాంకరింగ్ చేశాను నేను దాన్ని. ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. అమ్మతో కలిసి కూర్చొని ఇక్కడ కొడుకుగా లేదంటే తప్పుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు రచయితలుగా 2 కావాలి కాబట్టి సత్యవాణి గారు అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు ఫోన్లోనే మాట్లాడుకుంటాను ఉంటాను మేము.
నేను రాసిన నవగ్రహ పురాణం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడంలో 6 స్త్రీలు ఉన్నారు. అందరూ స్త్రీలే. వీళ్ళందరూ నన్ను గుర్తించి ఇంగ్లీష్లో సినిమా స్క్రిప్ట్ రాసి హాలీవుడ్లో పెట్టుకున్నారు. వీళ్ళందరికంటే ముందు సత్యవాణి గారు నవగ్రహ పురాణంలో గొప్పతనాన్ని కనిపెట్టారు. అదన్నమాట సంగతి. ఇవాళ దీన్ని సన్మానం చేశారు. దానికి మేమంతా చాలా రుణపడి ఉన్నాం. చాలా పెద్ద గౌరవం ఇది మాకు. అందుకోసం సత్యవాణి గారికి ధన్యవాదాలు చెప్తూ, పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ నిజమే. నేను అందరికి ప్రస్తావించవలసింది, అందరూ చదవండి. నేను అసలు ధర్మపురి క్షేత్రంలో నవగ్రహ పురాణం పఠనం చేసి అందరికీ వినిపించాలని కూడా మీ పర్మిషన్ కావాలి. అయ్యో తప్పకుండానమ్మా అన్నారు. నేను డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి దగ్గరికి, రామానాయుడు గారు ఎంతమంది దగ్గరికి పుస్తకం తీసుకుని వెళ్ళి దయచేసి దీన్ని సీరియల్గా తీయండి అని ఎంతోమంది డైరెక్టర్స్ని కూడా బ్రతిమాలాను. అంత అద్భుతంగా నవగ్రహ పురాణాన్ని తీసేటటువంటి డైరెక్టర్కి, నిర్మాతకు కూడా చాలా తేలికగా అయ్యేటట్టుగా అంత అద్భుతంగా నవగ్రహ పురాణమే కాకుండా అష్టదిక్పాలకుల యొక్క వైభవాన్ని కూడా, ఆ గ్రంథం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మార్కెట్లో దొరుకుతుంది. మీరు తప్పకుండా చదవండి. అది నిజం. ఇందాక నేను ప్రస్తావిద్దామని మర్చిపోయిన వారు గుర్తు చేశారు. చాలా ధన్యవాదాలు సూర్యనారాయణ గారు. ఇప్పుడు హిందీ వాళ్ళు తీసుకుంటున్నట్టున్నారు. అది అంతే కదా మరి. ఎప్పుడు ఏమంటారు, పొరుగింటి పుల్లకూర రుచి అని మనం గుర్తించకపోతే వేరే వాళ్ళు గుర్తిస్తారు. ఇంకొక ముక్క చెప్పాలి. నేను స్త్రీ శక్తి గురించి ఆనంద్ సాయి గారు చాలా చెప్పారు. నేను ప్రారంభం నుంచి మహిళా పక్షపాతం. నా రచనలన్నీ మహిళా రచన పద్ధతిగా ఉండేవి. ఆత్రేయ గారు మా గురించి కూడా రాయండి అనేవారు. అది చూసి చూసి ఆయన విసిగిపోయి నాకు మగ రచయితని బిరుదు ఇచ్చాడు ఒక సభలో. అలాగా నాకు ఇప్పుడు సత్యవాణి గారు కూడా స్త్రీగా కానీ నాకు మళ్ళీ మహిళా పక్షపాతం వల్ల ఆవిడ వల్ల నాకు సన్మానం. మహిళ అందుకు పెద్ద నవగ్రహ పురాణం హిందీ స్క్రిప్టు ఇలాగ అవుతుంది. అదృష్టం. ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పారు. అలాగే ఇప్పుడు శ్రీ బుద్ధ ధనంజయ గారిని కూడా వారి స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. చాలా చాలా సత్యవాణి అమ్మ గుర్తించినందుకు. నేను ఒక్క విషయం చెప్తానమ్మా, ఒక్క వాక్యమే. నేను 2017లో ఈ కెరీర్ స్టార్ట్ చేశాను. అది అదృష్టంగానే భావిస్తున్నాను. ప్రతి ఉగాదికి ఒక పురస్కారం నాకు అనౌన్స్ చేయడం అలవాటైంది. వస్తుంది ఉగాదికి మంచి ఇయర్ స్టార్టింగ్ అనుకునేవాడిని, అది అనుకోకుండా క్యాన్సిల్ అవుతుంది. బహుశా అమ్మ నాకు అనౌన్స్ చేసినప్పుడు నేను అనుకున్నా దీనికోసమే మిగతా అన్నీ క్యాన్సిల్ అయినాయేమో అని. సో ప్రత్యేకంగా ఈ భగవత్ స్వరూపుడు నాలుగు అమ్మ ఆశీర్వాదంతో అమ్మవారి ముందు ప్రాంగణంలో తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. ఆ అమ్మవారే కాదు, ఇక్కడ కొలువు తీరిన శ్రీరామచంద్ర పరివారం కూడా ఇక్కడే ఉందండి. ఈ వేదికని ముందుకు తీసుకువెళ్తున్న వారు కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే ఇప్పుడు శ్రీయుతులు పివి రావు గారి గురించి 2 వాక్యాలు. శ్రీ పివి రావు గారు పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. వారు గత 38 సంవత్సరాలకు పైగా జయపరంపర యాత్రను గణనీయ విజయాలతో తన వ్యాపార ప్రయాణాన్ని దేశాల విస్తరిస్తూ ఎంతో సాధించి తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలుస్తున్నారు. వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, కన్స్ట్రక్షన్, స్ట్రక్చరల్ స్టీల్ అండ్ ప్రీ ఇంజనీర్ స్టీల్ బిల్డింగ్ స్పేస్లో ఎంతో అనుభవజ్ఞులు. వారు 1996 నుంచి ఎన్నో మేనేజ్మెంట్ పొజిషన్స్లో తన సేవల్ని అందిస్తూ ఎంతో ఎదిగారు. వారు శ్రీ ధర్మపురి క్షేత్రానికి ఇవాళ పైగా ఈ పర్వదినాన ముఖ్య అతిథులుగా విచ్చేసినందుకు మనమందరం కూడా ఎంతో కృతజ్ఞులము. అందుకే వారికి గట్టిగా కరతల ధ్వనులతోటి మన స్వాగత సత్కారాలు తెలియజేయాల్సిందిగా కోరుతూ వారిని 2 వాక్యాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ, కృష్ణమూర్తి గారికి, ఆనంద్ సాయి గారికి, పక్కంతం గారికి, నాగేంద్ర ప్రసాద్ గారు, ధనంజయ్ గారికి, సత్యవాణి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. దాదాపు 7 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఒకసారి నేను మా ఆవిడ ఈ టెంపుల్కి వచ్చినప్పుడు, ఈ టెంపుల్ సత్యవాణి గారు
ఇక్కడ ఉంటారు, మేనేజ్ చేస్తారు మొత్తం అంతా అని తెలుసు నాకు. కానీ ఆవిడ పరిచయం లేదు నాకు. నేను సాధారణంగా కొత్త వ్యక్తుల్ని అంత త్వరగా పరిచయం చేసుకోవడం మొహమాటం నాకు. నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ కేఎల్ నారాయణ అని ప్రొడ్యూసర్, చాలా సినిమాలు తీశాడు కేఎల్ నారాయణ పరిచయం చేశాడు నాకు సచివాణి గారు. అప్పటి నుంచి ఆవిడ నాకు దేవుడిచ్చిన అక్క. మాకు చిన్నప్పుడు తోడపుట్టిన అక్క చనిపోయింది నాకు. ఈవిడ నాకు దేవుడిచ్చిన అక్క. ఈ పాశ్చాత్య సంగీతానికి, పాశ్చాత్య పద్ధతులకి అలవాటు పడి పబ్బులకి, క్లబ్బులకి అలవాటు పడి కొంతమంది యువత నాశనం అవుతున్న తరుణంలో భారతీయ సంస్కృతిని, తెలుగు సంస్కృతిని, మన ఆచార వ్యవహారాలని, సనాతన ధర్మాలని, సనాతన ఆచారాలని ఇంకా ఈ లోకంలో నిలబెడుతున్నారు అని అంటే సత్యవాణి అక్క లాంటి వాళ్ళు ఉండబట్టే జరుగుతుంది. ఎందుకంటే ఇట్లా ప్రతి పండగకి కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆవిడ. ఉద్దండుల్ని, ఇప్పుడు మన వేదిక మీద ఉన్న ఉద్దండులు లాంటి వాళ్ళందరినీ సత్కరించడం, గౌరవించడం, గుర్తించడం ఆవిడ సంస్కారానికి ప్రతీకలన్నీ. కల్మషం లేని పలకరింపు, నిజాయితీ ఉన్న నిరాడంబరత ఆవిడ ఆభరణాలు. ఆవిడ ఎప్పుడు పెద్దగా ఆభరణాలు వేసుకున్నట్టు నేను ఎప్పుడు చూడలేదు ఆవిడ. అవే ఆభరణాలు ఆవిడకి. అంత గొప్ప వ్యక్తి ఆవిడ. ఇవాళ మన తెలుగు భాష గురించి, మన సాంప్రదాయాల గురించి, మన ఆచారాల గురించి మన రాబోయే తరాలకి, మన పిల్లలకి అందరికీ చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే పాశ్చాత్య ప్రభావం, చెడు అలవాట్ల ప్రభావం తొందరగా అయ్యే అవకాశం ఉంది. అందువలన మనందరం ఆ విషయంలో పిల్లల్ని, రానున్న తరాలకి వాళ్ళనే రోల్ మోడల్స్ కింద తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ చిన్నప్పటి నుంచి కూడా మన గురువులు కానీ, మన పెద్దలు కానీ, మన ఇంట్లో పేరెంట్స్ కానీ పిల్లలందరికీ సక్సెస్ స్టోరీసే చెప్తారు. అంటే విజయవంతమైన కథలే. టాటా గురించి, బిర్లా గురించి, సత్యనారాయణ గురించి, అట్లా బాగా జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు తయారవమని అంటంలో ఆశించడం తప్పేం లేదు. కాకపోతే పిల్లలకి ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చెప్పడం అవసరం నా ఉద్దేశం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలు అలవాటు పడితేనే పెద్ద అయిన తర్వాత, లేకపోతే వాళ్ళు పెద్ద అవుతున్న క్రమంలో వాళ్ళు వీటిగా తట్టుకొని అన్ని సవాళ్ళని ఎదుర్కొని ముందుకెళ్ళగలిగే సామర్థ్యాలు ఉంటాయి వాళ్ళకి. లేదంటే ఒక సక్సెస్ స్టోరీసే మనం చెప్తే కనుక ఆ సక్సెస్కి అలవాటు పడి చిన్నప్పటి నుంచి 95%, 94%, 97% అలవాటు పడిన వాళ్ళు ఎక్కడో ఒక చోట ఎదురు దెబ్బ తగిలితే దాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థులను కూడా చూస్తున్నాం మనం ఇవాళ. అందువలన పిల్లలకి మనం పేరెంట్సే రోల్ మోడల్స్, లేకపోతే ఇలాంటి సంస్కర్తలు, కళాకారులు, సాహితీవేత్తలు రోల్ మోడల్స్, సచివాణి లాంటి గారు రోల్ మోడల్స్, గురువులు రోల్ మోడల్స్. అందరూ రాబోయే తరాలకి ఈ పిల్లల్ని, ఇప్పుడు మనం ఉగాది చేసుకుంటున్నాం, అన్ని షడ్రుచులు, అన్ని రుచులు, తీపి, కారం, వగరు అన్నీ ఉండేటట్టు జీవితం అంటే కష్ట నష్టాలు, లాభ నష్టాలు అన్నీ ఉంటాయి జీవితంలో. అవన్నిటికీ అలవాటు పడి రాటు తేలగలిగితేనే మనుషులు విజయం సాధించగలుగుతారు. ఇవాళ చాలామంది ఉన్నాళ్ళలో, మా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. అందరూ గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఎవరు అయి ఉండరు. అందరికీ అలాగే మన పిల్లలకు కూడా, రాబోయే తరాలకు కూడా మన సాంప్రదాయాల్ని, మన పద్ధతుల్ని, మన ఆచారాల్ని చెప్పుకుంటూ, వీటిని నిలబెట్టుకుంటూ, మన సంస్కృతిని కాపాడుకుంటూ ఉంటే ఇంకా ఈ యువత రేపు భావితరాలకి రోల్ మోడల్స్ కింద తయారవుతారని నా ఉద్దేశం. నాకు ఈ అవకాశం, నన్ను సచివాణి గారు ఫోన్ చేసి మీరు రావాలి, ఇట్లా సత్కారం చేయాలి అంటే నేనంత సమర్థుడిని కాదు, అంత గొప్పవాడిని కాదండి అంటే, లేదు మీరు రావాలి ఇటు పరిస్థితుల్లో అన్నాను. వీళ్ళందరినీ ఆ సౌభాగ్యం నాకు కలగడం నా అదృష్టం అది. ఎందుకంటే గొప్ప వ్యక్తుల్ని వాళ్ళని మనం సన్మానించడం మనకు మనం సన్మానించుకున్నట్టే, మనకు మనం గౌరవించుకున్నట్టే. సో ఇంకెన్ని కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు
ఎన్నో జరగాలని ఈ ధర్మపురి క్షేత్రంలో ఇంకా చాలామంది దీంట్లో పాల్గొనాలని మనసారి కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక సర్ప్రైజ్ మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని నేను చెప్పడానికి ముందుకు వచ్చాను. ఒక మలయాళ దేశంలో పుట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి మన తెలుగు రాష్ట్రానికి వచ్చి తెలుగు మీద, ఎందుకంటే వాళ్ళు తెలుగు ఉగాది కదా, తెలుగు మీద అత్యంత ప్రేమతో పట్టుదలగా తెలుగు మీద కూడా కవితలు రాసి ఎన్నో పాటలు రాసి బాలసుబ్రహ్మణ్యం గారి లాంటి వారికి కూడా వీర అభిమాని, మన తెలుగు భాష పట్ల ఆయనకున్నటువంటి అభిమాని. కారులో కూడా బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పెట్టుకుని ఆయన లైఫ్ని ఇచ్చేస్తారు. ఆయన పేరు శ్రీ షైన్. షైన్ అంటే ఏమిటి? షైన్ అవ్వడం అంటే ఏమంటాం? వెలగడం. వారు ఈ రోజున ఇక్కడికి అనుకోకుండా వచ్చారు. ఆయన ప్రగతి ఇండస్ట్రీస్ పేరిట వాళ్ళ ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నా అద్భుతమైనటువంటి జ్ఞాపికలను, మెమెంటోస్ను తయారు చేసి 1 లక్షల్లో అందరికీ సప్లై కూడా చేస్తూ ఉంటారు, ఒక మంచి మంచి డిజైన్స్తో. నేను ఇప్పుడే ఇక్కడ కూర్చోగానే ఆయన వచ్చినట్టు నేను చూశాను. ఆయన ఒక్కసారి వేదిక మీదకి వస్తే, ఒక కేరళ ఆయన తెలుగు మీద ఇంత అభిమానం పెంచుకున్నందుకు, ఇందాక మేము తెలుగు వేలుపు మీద మేము మాట్లాడుకున్నందుకు, ఆ వెంకటేశ్వర స్వామికి నిజమైన భక్తుడు నువ్వేనయ్యా అంటూ ఒక్కసారి వారిని వేదిక మీదకి వస్తే మా ధర్మపురి పక్షాన మేమందరం వారిని కూడా సత్కరించుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. కుమార్ తీసుకురండి, మీరందరూ కలిసాయండి, రండి. శ్రీ షైన్ గారు ఒప్పుకోరని ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశాము. షైన్ గారు ప్లీజ్, మీరు వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ టేక్ ద సీట్. కవితలు వినిపించారు, ఎంత అద్భుతంగా ఉన్నాయో. శతమానం భవతి శతమితి శతం దీర్ఘమాయు. రండి, గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. అయ్యా, అందరికీ మెమెంటోస్ మీరు ఇస్తారు, మీ మెమెంటో మేము తయారు చేసాం. చేయండి అయ్యా, చేయండి. రాజు తయారు చేస్తే అది గంట కానీ ఎక్కలేదు. అది వచ్చే కాదు, నేను చూశాను దూరం నుంచి మీరు రావడం. అదే థ్యాంక్ యూ రండి, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గురువు అయింది కదా, వాళ్ళు కృష్ణ అయింది కదా, అందుకని. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ స్పీచ్, సో క్షమించండి. మీ తెలుగు కవిత ఒకటి మేమందరం కూడా వింటాం. కవిత నాకు గుర్తులేదు కానీ ఆయన తెలుగులో ఒక కవిత రాస్తే కొంత అందరు భళ్ళు నవ్వారట. వీళ్ళు నవ్వారు కాబట్టి నేను ఛాలెంజ్గా ఇంకా రాయాలని చెప్పి కవితలు రాసి ఎన్నో ప్రైజులు కొట్టారు. ఆ కవితలు నాకు సరిగ్గా గుర్తులేవు కానీ అద్భుతంగా ఉన్నాయి. మరోసారి వినిపిస్తాను మీకు. కొంచెం మీ ఆవిడ చూస్తుంది అక్కడి నుంచి. ఇప్పుడు మీ అందరికీ నా ఉత్సాహం చూస్తూ ఉంటే ఒకటేదో అనిపించి ఉండుండొచ్చు. ఒకసారి ఒక విషయం చెప్పాలనిపించింది. నా దగ్గరికి ఒక ఆయన
మోహన్ రావు గారిని దాదాపు 5-6 సంవత్సరాల క్రితం అమెరికాలో వాళ్ళ అమ్మాయి డెలివరీ కోసమని భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు అనారోగ్యంగా ఉంటే డాక్టర్స్ అంతా చూసి అన్ని టెస్టులు బాగానే ఉన్నాయండి, మరి ఏం మీరు అనారోగ్యం అంటున్నారు, మరి అంతా బాగానే ఉన్నారు, నీరసం అంటారు ఏమిటి, టెస్టులు చూస్తేనేమో అన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు ఏంటన్నది. అయితే మీరు ఏం చేస్తారు అని అడిగాట. ఏం లేదండి, నేను చిక్కడపల్లిలో ఉంటాను, రోజు త్యాగరాయ గాన సభకి వెళ్ళి సంగీత కార్యక్రమాలు వినడం నాకు అలవాటండి, అదే నాకు టైం పాస్ అవుతుంది రిటైర్ అయిపోయిన తర్వాత అని చెప్తే, అది అసలు మీ రోగానికి మందది. మళ్ళీ వెంటనే మీ ఆవిడ ఇక్కడ ప్రసవం సంగతి ఆవిడ చూసుకుంటుంది, మీరు ఇండియా వెళ్ళిపోయి శుభ్రంగా త్యాగరాయ గాన సభలు ఎంజాయ్ చేసేసేయండి, హాయిగా మీ ఆరోగ్యం బాగుంటుందన్నట్టు. ఇది నాకు నిన్న సాయంకాలం గుర్తుకొచ్చింది. ఎందుకో తెలుసా, దాదాపు ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి బాగా నీరస పడిపోతున్నా. నాకు కూడా ఈ మధ్యన డాక్టర్స్ అందరూ టెస్టులు చేశారు, అన్ని టెస్టులు బాగానే ఉన్నాయండి, మరి ఏంటి మీరు నీరసం అంటున్నారు ఏంటన్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు కూడా ఔషధం ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటేనే నేను కూడా ఆరోగ్యంగా ఉంటాను కాబోలు అనేది ఇప్పుడు స్పష్టమైంది వసంతం గారు. కాబట్టి నిరంతరం మనం ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే, ఇలాంటివే వింటే చూస్తూ ఉంటే ఏ రోగం రాకుండా బీపీలు షుగర్ లేకుండా బాగుంటాం అనేది మనకి రూఢి అయ్యింది. am I రైట్? చేసుకుందామా? ఇలాగ ఎప్పుడు నెక్స్ట్ రామ కళ్యాణానికి రెడీ అవ్వండి. ఇప్పుడు రాఘవేంద్ర ప్రసాద్ గారి 5 నిమిషాలు ముగించేస్తున్నాం దయచేసి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సభా సరస్వతికి నా నమస్సుమాంజలి. సభాసదులందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అష్టాదశ పురాణేషు వ్యాసేన వచనం ద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. అంటే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని. పరోపకారం సృష్టి మయం. సృష్టిలో ఎక్కడ చూసినా పరోపకారమయమే అవుతుంది. మన దేహంలో 100 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. ఇదే దేహంలో 100 ట్రిలియన్ సూక్ష్మజీవులు మన గట్లోనే ఉంటాయి. అవన్నీ తమ కోసమే తమ బతకవు. ప్రతిదీ పరోపకారయుక్తంగానే జీవిస్తాయి. ఎప్పుడైతే అవి పరోపకారయుక్తంగా జీవించకపోతే అదే మనకు రోగం అవుతుంది. సృష్టిలో ప్రతి వృక్షము మనం వదిలిన బొగ్గు పులుసు వాయువుని తీసుకొని మనకు అవసరమైన ప్రాణవాయువుని మనకు అందిస్తాయి. మంచి ఫలాలని మనకిస్తాయి. దాని అవసరమేమో సీడ్ని మళ్ళీ రీజనరేట్ అవుట్ చేసే కోసం. ఆ పని మనం చేస్తున్నాం కాబట్టి మంచి అమృతమయమైన ఫలాలను మనకిస్తున్నాయి. అవి గోవులు ఎండుగడ్డి తిని అమృత తుల్యమైన క్షీరాన్ని మనకిస్తాయి. నదులు ప్రవహిస్తూ మన కలుషితాలను తనలో కలుపుకొని మన పంటలను సస్యశ్యామలం చేస్తాయి. మనకు అవసరమైన త్రాగునీరు ఇస్తాయి. ఈ రకంగా సృష్టిలో ఏది తీసుకున్నా పరోపకారయుక్తంగానే జీవిస్తాయి. ఒక్క మానవుడు తప్పితే సృష్టిలో అన్ని జీవరాశులు పరోపకారయుక్తంగానే బతుకుతాయి. హ్యూమన్ బీయింగ్ he can choose to live that way. He can choose not to live that way also.
కల్చర్, దీర్ఘకాలిక సంఘ జీవన సరళి సారం సంస్కృతి అన్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, కొన్ని వేల సంవత్సరాలు అది వాళ్ళకి మంచి జరుగుతుందో ఆ జీవన విధానాన్ని సంస్కృతి అన్నారు. సనాతన ధర్మం మన ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన కానుక. అటువంటి సనాతన ధర్మం భారతీయ సంస్కృతికి సనాతన ధర్మానికి తేడా లేదు, రెండు ఒకటే. బట్ ఈ సనాతన సంస్కృతిని మనం కొనసాగించాలంటే మన 1/16 మారిపోతుంది. కానీ అది 7 తరాలు తీసుకుంటే 6 తరాలకి 96% మారిపోతుంది. 7వ తరగతి వచ్చేటప్పటికి భారతీయ సంస్కృతి అంతా పోతుంది. సో ఈ సంస్కృతిని కొనసాగించడం, ఈ సంస్కృతిని పెంపొందింపజేయటం, సంస్కృతికి దోహదం చేయటం చాలా అవసరం మనందరి మీద ఉంది. అదే కాకుండా పరోపకారయుక్తంగా మనం తీసుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితిలో మనం ఉండి పరోపకారయుక్తంగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సత్యవాణి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. పరోపకారం విలువల్ని చక్కగా తెలియజెప్పిన డాక్టర్ గారు శ్రీ రాఘవేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మనం ముఖ్య అతిథులుగా విచ్చేసి మన శ్రీధర్మపురి క్షేత్రాన్ని ఎంతగానో మనందరికీ కూడా ఆనందం కలిగించిన పివి రావు గారికి, అలాగే డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారికి కూడా మనం సత్కార సన్మానాలు జరుపుకుందాం. శ్రీ ఆనంద్ సాయి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను, పివి రావు గారిని. ఇక్కడ శ్రీధర్మపురి క్షేత్రంలో మిమ్మల్ని ఇట్లాంటి పెద్దలందరినీ సత్కరించుకోవటం మా ఆనవాయితీ. ఒక చైర్. అందరూ కరతలాధ్వనులతోటి వారిని అమ్మవారి ఆశీర్వచనాల్ని కూడా ఆయనకి అందించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన విశిష్ట అతిథి శ్రీ డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, వారి గురించి ఇందాక పరిచయం చేయడానికి కుదరలేదు, ఇప్పుడు చేస్తున్నాను. వారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ వక్కంతం గారిని కూడా ముందుకు రావాల్సిందిగా, అలాగే కృష్ణమూర్తి గారిని కూడా సత్కరించడానికి రావాల్సిందిగా, ఆనంద సాయి గారిని కూడా ఇక్కడే ఉండవలసిందిగా కోరుతున్నాను. శ్రీ డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడులో జన్మించారు. ఎన్నో సంవత్సరాలు అమెరికాలోని వివిధ ప్రదేశాల్లో తన సేవలను అందించారు. అమెరికాలోని తానా తెలుగు అసోసియేషన్ తొలి అధ్యక్షులుగా కూడా తన సేవలను అందించారు. వారు రామకృష్ణ మిషన్లో, చిన్మయ మిషన్లో ఆధ్యాత్మికంగా వారితో కలిసి సామాజిక సేవలో పాల్గొన్నారు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి వారి సేవా సంస్థలో తమ సేవలను అందిస్తున్నారు. పుట్టపర్తిలో ఎన్నో మెడికల్ క్యాంప్స్ను నిర్వహించారు. భారతీయ సంస్కృతిపై మంచి పట్టు కలిగి ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు. వారు
అలాగే మన సనాతన ధర్మంపై ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా ఎన్నో ప్రసంగాలను ఇచ్చారు, ఎన్నో వేదికలపై ఇచ్చారు. అంతేకాదు వారు కవితా కళ్యాణి అనే కవితా సంపుటిని రచించారు. హిందూయిజం ఏ ప్రైమర్ అనే ఆంగ్ల భాషలో రచించారు. హిందూ ధర్మ ప్రవేశిక, ఆత్మవాహిని మరియు ప్రసార భారతి అని రచించారు. వారికి సత్కరించుకోవటం మనం ఎంతో గౌరవంగా భావిస్తూ అందరూ కూడా కరతరాధ్వనులతో ఆయన్ని ఆ అమ్మవారి ఆశీస్సుల్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు గురువుగారు శ్రీ కట్టి కృష్ణమూర్తి గారిని కూడా సత్కరించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. వేదిక పేదిన పెద్దలందరూ కూడా శ్రీ గట్టి కృష్ణమూర్తి గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. వారి గురించి నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. గురువుని మించిన శిష్యులు లాగా ఆ శిష్యుల్ని చూస్తే ఆ గురువు గారి పటిమ ఏంటో కూడా మనందరికీ తెలుస్తుంది. ఆ చిన్నారులంతా కూడా ఎంత తెలుగుపై పటిమని సాధించారో అంటే ఆ గురువు గారికి ఎంత ఆ తెలుగు మీద పట్టుత్వం ఉందో కూడా మనకు తెలుస్తుంది. వారిని సత్కరించుకోవడం కూడా మనకెంతో గౌరవనీయం. కృష్ణమూర్తి గారిని కూడా వారి స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న చిన్నలకి, పెద్దలకి, అందరికీ సత్యవాణి గారికి నమస్కారాలు. నేను ఏకవాక్యంలో చెప్పమని నేను ఏకవాక్యంలోనే చెబుతాను. ఈ మెడపైన ఉన్నటువంటి ఈ తల అనేది ఒక ఫ్యూ కేజీస్, దాంతో అద్భుతాలు చేయొచ్చు అని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, చిన్నపిల్లల్లో అద్భుతంపు శక్తి అణగారి ఉన్నది, మనిషి మనసు మడతలందు శక్తి వెలికి తీసి శ్రమించ జయమౌను వినుడి కృష్ణమూర్తి విద్యుత్ సూక్తి. కనుక ఆ శక్తిని, వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించి దాన్ని వెలికి తీయడానికి పెద్దవాళ్ళు సహకరించాలి, గురువులను ఐడెంటిఫై చేయాలి, ఆ గురువుల యొక్క వాడి యొక్క జ్ఞానాన్ని పొందేటట్టు చేయాలి. అటువంటి చేస్తే ఫెసిలిటేటర్గా తల్లిదండ్రులు ఉంటే చాలు. ఒక గురువుని ఐడెంటిఫై చేస్తే వాడు అద్భుతమైన విషయాలు అద్భుతంగా పైకి వస్తారనేటటువంటిది తెలుసు అన్నమాట. కానీ పిల్లల్ని ఎందుకు అడ్రస్ చేస్తున్నానంటే వాళ్ళే భావి భారత పౌరులు. ఎవరో ఒక ఆయన ఒక ప్రసంగం విని, నేను 65 ఏళ్ళుగా నేను చూస్తున్నానండి గురువు కోసమని, ఇవాళ మీ ప్రసంగం విన్నాక మిమ్మల్ని గురువుగా చేసుకుందామంటే నన్ను శిష్యుడిగా స్వీకరించానంటే నేను తీసుకోనన్నట. ఎందుకంటే నీకు 66 ఏళ్ళు, నీ కొడుకున్నాడంటే 42 ఏళ్ళు, వాడిని కూడా తీసుకోండి. మీ మనవడు ఉన్నాడా అన్నట. ఉన్నాడు, 14 ఏళ్ళు, వాడిని తీసుకురా, వాడిని అద్భుతమైన మనిషి వ్యక్తిగా తయారు చేస్తాను, వాడు ప్రపంచ ప్రక్షాళన చేస్తాడు. నేను 66 ఏళ్ళ వాడికి 2 ఏళ్ళు నేను కష్టపడి వాడిని నేను తయారు చేస్తే నువ్వు పుట్టిక్కమంటే నా శ్రమ వేస్ట్, నీ శ్రమ వేస్ట్, అన్నీ వేస్టే. నీ కొడుకు కూడా 40 ఏళ్ళు, వాడు ఎంతో 30 ఏళ్ళు చేస్తాడేమో పని. కనుక 14 ఏళ్ళ వాళ్ళని తీసుకురా చేస్తాడు. కనుక చిన్నపిల్లలే ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని మనం ఇచ్చేసుకుని, దీంతో ఏంటంటే వాళ్ళు మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా ఏకాగ్ర చిత్తం అనేదే బేస్ నాది. ఏకాగ్ర చిత్తంతో నేను 13 ఏళ్ళుగా ఫ్రీగా ఎవరొస్తే వాళ్ళకి నేర్పుతున్నాను. నేను 13 ఏళ్ళుగా నా దగ్గర ఎంతమంది తయారయ్యారు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసేవాళ్ళు అందరినీ నేను తాతయ్య అనిపించుకుంటా. ఎందుకంటే నాకు మనవాళ్ళు ఇక్కడ ఇండియాలో లేరు, అమెరికాలో ఉన్నారు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళే కూతుళ్ళు, కోడళ్ళు,
మా అబ్బాయిలు వాళ్ళ ఇవన్నీ అనమాట కనుక అనుకుని వాళ్ళ పిల్లలే నాకు కావాల్సిన పిల్లలు కావాలి కనుక వాళ్ళని తీసుకుని చేస్తున్నాను. నమస్కారం. నాకు ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చి మా పిల్లలందరినీ కూడా ఈ వేదిక మీద చక్కగా చదివించి వాళ్ళకి ఉత్సాహం ప్రోత్సాహం కలిగించిన సత్యవాణి గారికి నమస్కారం. మళ్ళీ ధన్యవాదాలండి. చాలా చక్కగా చెప్పారు తలపైన ఉన్న ఆ బ్రెయిన్ గురించి. నిజంగానే వేల్ బ్రెయిన్ చాలా పెద్దది అంటారు ప్రపంచంలోని, కానీ దాంతో కంపేర్ చేస్తే హ్యూమన్ బ్రెయిన్ చాలా చిన్నది. బట్ వేల్ బ్రెయిన్ వచ్చేసేసి 1:7.7 రేషియో అయితే హ్యూమన్ బ్రెయిన్ వచ్చి 1:1.4. సో మన తెలివితేటలు అలా ఉంటాయి.